హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సోషల్ పీపుల్. సో ఈ వీడియోలో మనం ల్యాండ్ యూజింగ్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియా చూడబోతున్నాం. లాస్ట్ వీడియోలో మనం ల్యాండ్ యూటిలైజేషన్, సో ల్యాండ్ని ఎన్ని వేస్గా మనం యూటిలైజ్ చేస్తున్నామని చూసాం. ఈ పర్టికులర్ టాపిక్లో ల్యాండ్ యూటిలైజేషన్ ప్యాటర్న్ని ఇండియన్ కాంటెక్స్ట్లో, అంటే ఇండియాలో ఎంత ల్యాండ్, ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ని యూటిలైజ్ చేస్తున్నాం అనేది చూస్తామన్నమాట. సో వితౌట్ ఎనీ ado, let us start this video. So let us start. The use of land is determined by both physical factors such as topography, climate, soil type, as well as human factors such as population density, technological capability, and cultural tradition, etc. So land using అంటే ఏదైతే భూమి ఉందో దీన్ని యూజ్ చేసే, ఏదైతే ల్యాండ్ యూజ్ చేసే పద్ధతి ఉందో దాన్ని మనం టూ వేస్గా డిటర్మైన్ చేస్తాం. ఒకటి ఫిజికల్గా డిటర్మైన్ చేస్తాం, ఇంకోటి హ్యూమన్ ఫ్యాక్టర్స్. టూ ఫ్యాక్టర్స్ డిటర్మైన్ చేస్తాయి అనమాట మనం ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ని ఎలా వాడచ్చు అనేది. ఇక్కడ పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది, ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ని మనం ఎలా వాడచ్చు అనేది టూ ఫ్యాక్టర్స్. ఒకటి ఫిజికల్ ఫ్యాక్టర్, ఇంకోటి హ్యూమన్ ఫ్యాక్టర్స్. ఫిజికల్ ఫ్యాక్టర్స్లో మనకి టోపోగ్రఫీ వచ్చింది అనమాట. టోపోగ్రఫీ ఏంటి అంటే ఆ ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న క్లైమేట్ కానీ, సాయిల్ టైప్ కానీ ఎలా ఉంది, మౌంటైన్స్ ఉన్నాయా, రిఫ్ట్ వ్యాలీ ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా రివర్స్ ఫ్లో అవుతున్నాయా, దాన్ని మనం టోపోగ్రఫీ అంటాం. ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్లో ఏ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏ జియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దాన్ని టోపోగ్రఫీ అంటాం. సో ఆ క్లైమేట్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మంచి అల్యూవియల్ సాయిల్ అనుకుందాం. అల్యూవియల్ సాయిల్ ఉంటే మీరు సాయిల్స్ నెక్స్ట్ ఈ చాప్టర్లో చదువుతారు, అప్పుడు మీకు బాగా అర్థమైంది. ఇక్కడ ఈ అల్యూవియల్ సాయిల్ ఉంటే ఈ అల్యూవియల్ సాయిల్లో మనం ఎక్కువగా న్యూట్రియంట్ సాయిల్ అనమాట. అల్యూవియల్ సాయిల్ చాలా పోషకాలు ఉండే మట్టి అల్యూవియల్ సాయిల్. సో ఇక్కడ మనం మంచి రిచెస్ ఫుడ్ని పండించవచ్చు. రైస్, వీట్, ఇవన్నీ మంచి ఫుడ్ని మనం పండించవచ్చు అల్యూవియల్ సాయిల్. సో ఫిజికల్ ఫీచర్స్గా ఎలా ల్యాండ్ డిటర్మైన్ చేస్తుంది, సాయిల్ టైప్స్గా, క్లైమేటిక్ కండిషన్స్లో. ఇంకోటి హ్యూమన్ ఫ్యాక్టర్స్. సపోజ్ ఈ పీస్ ఆఫ్ ల్యాండ్లో కనుక ఎక్కువ పాపులేషన్ ఉందనుకున్నా, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ మంది ఉంటున్నారు ఇక్కడ, ఓకే సారీ వీళ్ళ మనుషులు అనుకోండి, ఇక్కడ ఎక్కువగా పాపులేషన్ ఉంటే అనుకోండి ఈ పీస్ ఆఫ్ ల్యాండ్లో, మనం ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ని ఎలా యూస్ చేస్తాం? ఎక్కువ మనుషులు ఉంటే అది మనం అగ్రికల్చర్ కోసం యూస్ చేయం. మనం ఎందుకు యూస్ చేస్తాం? రోడ్స్ కన్స్ట్రక్షన్ కోసం యూస్ చేయొచ్చు. ఇంకోటి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం, ఫ్యాక్టరీస్ కోసం యూస్ చేయొచ్చు ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ని. ఎందుకు? పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి, వాళ్ళు ఫ్యాక్టరీస్లో పనిచేస్తారు. సో వాళ్ళకి రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో మనం ల్యాండ్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది టూ ఫ్యాక్టర్స్ మీద మెయిన్లీ డిపెండ్ అయింది. ఒకటి ఫిజికల్ ఫ్యాక్టర్స్, ఇంకోటి ఏమో హ్యూమన్ ఫ్యాక్టర్స్. హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఏంటి? పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది, టెక్నాలజికల్ క్యాపబిలిటీస్, అక్కడ మనం ఏమేమి చేయొచ్చు, కల్చరల్ ట్రెడిషన్స్ అంటే ఆ ఒక్క ల్యాండ్, ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది రిలీజియస్ ఆస్పెక్ట్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సపోజ్ తిరుపతి ఉంది, ఆ పీస్ ఆఫ్ ఏదైతే జాగ్రఫికల్ ఏరియా ఉందో దాన్ని మనం రిలీజియస్ ఆస్పెక్ట్లో చూడాలన్నమాట. అక్కడ మనం ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టేసి రిలీజియస్ సెంటిమెంట్స్ని డిస్టర్బ్ చేయకూడదు. సో ల్యాండ్ యూజింగ్ ప్యాటర్న్స్లో మనం టూ టైప్స్గా డిటర్మైన్, అసలు ల్యాండ్ అసలు ఎలా యూజ్ చేయాలి, ఫిజికల్ ఫ్యాక్టర్స్ కోసం యూజ్ చేయాలా లేకపోతే హ్యూమన్ ఫ్యాక్టర్స్ కోసం యూజ్ చేయాలా అనేది మనకి ఈ టూ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి మాత్రమే తెలిసింది. నెక్స్ట్ ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది. ఫస్ట్ లెట్ us do this diagram. డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ మీకు ఏం చెప్తుంది? జనరల్ ల్యాండ్ యూజింగ్ కేటగిరీస్ 1960 to 1961. ఇండియాలో ల్యాండ్ యూజ్ కేటగిరీస్ గురించి ఈ పై చార్ట్ చెప్తుందన్నమాట. సో జాగ్రత్తగా వినండి. 1960 నుంచి 1961 వరకు, 2019 నుంచి 2020 వరకు ఎలా ఇండియాలో, అంటే ఈ ఇయర్ డిఫరెన్సెస్లో ఇండియాలో మనం ల్యాండ్ని ఎలా యూజ్ చేసామో, డిఫరెన్సెస్ ఏమేమి వస్తాయో చూద్దామన్నమాట. ఇప్పుడు 100% నుంచి చూస్తాం. ఈ పై మొత్తం 100%, ఓకే. ఇదేమో 1960, 1961 నుంచి, ఇది 2019 and 2020 దగ్గర నుంచి. సో పై చార్ట్ స్టడీ చేయడం తెలుసు అనుకుంటున్నాను నేను అందరికీ. సో లెట్ us see. 45.26% మనకి నెట్ జోన్ ఏరియా ఉంది. ఇదే కలర్
ఈ కలర్ నెట్ జోన్ ఏరియా. నెట్ జోన్ ఏరియా అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ విల్ గివ్ షార్ట్ సమ్మరీ. నెక్స్ట్ జోన్ ఏరియా అంటే ఏది లేదు, ఆ ఒక ల్యాండ్ సపోజ్ 4 acres ఉన్నాయంటే ఆ 4 acresలో మీరు ఎన్ని ఎకర్స్ పండించారు. నేను ఈ 4 acres ఉన్నాయి నా దగ్గర, ఈ 4 acresలో నేను కేవలం 2 acres పండించాను. ఓకే, దీన్నే నెట్ జోన్ ఏరియా అంటాం అనమాట. ఓకే, నెట్ జోన్ ఏరియా ఇండియాలో 1960 నుంచి 1961 వరకు నెట్ జోన్ ఏరియా అనేది 45.26% ఉంది. అంటే 100%లో 45.26% మనం పండించాం, అగ్రికల్చర్ యూస్ కోసం చేసాం. ఇప్పుడు ఈ నెట్ జోన్ ఏరియా అనేది ఎందుకు ఇంపార్టెంట్ చూద్దాం. ఎందుకు నెట్ జోన్ ఏరియా ఇంపార్టెంట్ అంటే మనం ఎప్పుడైతే అగ్రికల్చర్, మనది పాపులేషన్ పెరుగుతున్న కంట్రీ. ఓకే, పాపులేషన్ పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్ ఇస్ అ బేసిక్ రిసోర్స్, ఫుడ్, షెల్టర్ అండ్ క్లోత్స్. సో ఫుడ్ బేసిక్ రిసోర్స్ కాబట్టి మనం నెట్ జోన్ ఏరియా పెరిగితే మనం ఆ పీపుల్ని అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం. ఏ కంట్రీ అయినా వాళ్ళ పీపుల్కి ఫుడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా. సో నెట్ జోన్ ఏరియా ఎప్పుడైతే పెరిగితేనే, ఎక్కువ మనం ఫుడ్ ప్రొడక్షన్ చేస్తేనే మనం ఏదైతే పాపులేషన్ పెరుగుతుందో వీళ్ళ డిమాండ్స్ని మనం సాటిస్ఫై చేయగలుగుతాం అనమాట. సో నెట్ జోన్ ఏరియా పెరగడం చాలా ఇంపార్టెంట్. సో 45.26% 1961లో పెరిగింది అండ్ 45.64% 2019-2020లో పెరిగింది అనమాట. సో ఈ నెట్ జోన్ ఏరియా ఏదైతే ఉందో అంత డ్రాస్టికల్గా పెరగలేదు, కానీ పాపులేషన్ చాలా డ్రాస్టికల్గా పెరిగింది. 45.64 అంత ఎక్కువ పర్సంటేజ్ నెట్ జోన్ ఏరియాలో మనకి పెరుగుదల కనిపించలేదు. నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియా చూద్దాం. 18.11%, 18.11% అనమాట. కానీ ఫారెస్ట్ ఏరియాలో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది 2019-2020లో. ఎందుకంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు. దీనివల్ల ఫారెస్ట్ ఏరియాని మనం ఎక్కువ కవర్ చేసామన్నమాట. 23.41%. దిస్ ఇస్ డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయింది ఫారెస్ట్ ఏరియా. అసలు ఫారెస్ట్ ఏరియా మనకెందుకు పనికొచ్చేది అనుకుండవచ్చు. ఫారెస్ట్ ఏరియా ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యే ట్రైబల్ పీపుల్, ఆ ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యే యానిమల్స్, ఇకలాజికల్ బ్యాలెన్స్, ఇవన్నీ ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యాయి అనమాట. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ అవన్నీ ఎక్కువ ఫారెస్ట్ అనేవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువ పీల్చుకుంటాయి, మనకి ఎక్కువ ఆక్సిజన్స్ ఇస్తాయి. అండ్ ఫారెస్ట్ ఏరియా అనేది ఎకలాజికల్ బ్యాలెన్స్ని, ఫుడ్ చైన్ని మెయింటైన్ చేసే ఏరియాస్. ఫారెస్ట్ ఏరియా లేకపోతే ఇంకా అంతే, చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో వస్తాయన్నమాట. సో మనం ఫారెస్ట్ ఏరియాని పెంచాము. ప్రీ హిస్టరీ అంటే హిస్టరీకి ఇంకా వెనక్కి వెళ్తే మన ఫారెస్ట్ ఏరియా చాలా పెరిగి ఉండేది. కానీ కొలనైజేషన్ తర్వాత రైల్వేస్ వేయడం వల్ల మన ఫారెస్ట్ ఏరియాని చాలా వరకు బ్రిటిషర్స్ ఎండప్ చేశారు. కానీ మనం మళ్ళీ ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాని పెంచే స్టేజ్లో ఉన్నాం. కొత్త కొత్త నేషనల్ పార్క్స్ని అనౌన్స్ చేయడం, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ని తీసుకురావడం, రిజర్వ్ ఫారెస్ట్ని తీసుకురావడం, ఇవన్నీ ఇనిషియేటివ్స్తో. నెక్స్ట్ రెడ్ కలర్లో 12.01%లో బ్యారన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్. ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చేసి మీకు, బ్యారన్ ల్యాండ్ అంటే ఏంటి, అన్కల్టివేబుల్ ల్యాండ్ అంటే ఏంటి? ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బ్యారన్ ల్యాండ్ ఏదైతే ఉందో, బ్యారన్ ల్యాండ్ అంటే బంజరు భూమి. ఓకే, నీళ్ళు ఏవైతే భూమి పగుళ్ళు వచ్చేస్తాయో చూసారా, దాన్ని మనం బ్యారన్ ల్యాండ్ అంటాం అనమాట. ఈ బ్యారన్ ల్యాండ్ అనేది ఏదైతే అన్కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్, ఈ బ్యారన్ ల్యాండ్ మీద మనం పంట పండించలేము. అది ప్రొడక్షన్ చేయడానికి పనికిరాని ల్యాండ్ అసలు. ఈ బ్యారన్ ల్యాండ్ అనేది మనకి తగ్గుతూ వచ్చింది, విచ్ ఇస్ ఎ వెరీ యూస్ఫుల్ థింగ్. బ్యారన్ ల్యాండ్ అప్పుడు 1960స్లో 12.01% ఉంటే ఇప్పుడు మనకి కేవలం 5.40% ఉంది. ఇప్పుడు ఇంకా తగ్గొచ్చు లేకపోతే పెరగొచ్చు, మనకి రీసెంట్ డేటా కాదు ఇది, 2019 డేటా. కొత్త సెన్సెస్ 2027లో జరిగితే మేబీ వీ విల్ హ్యావ్ ద క్లియర్ డేటాస్. అండ్ నెక్స్ట్ ఏరియా అండర్ నాన్ అగ్రికల్చర్ యూస్ చూద్దాం. ఏరియా అండర్ నాన్ అగ్రికల్చర్ యూజ్ అంటే ఏవైతే నెట్ జోన్ ఏరియా ఉందో దీన్ని అగ్రికల్చర్ యూజ్ చేయ కదా ప్రొడక్షన్. నెట్ జోన్ అంటే అగ్రికల్చర్ యూజ్ కోసం చేస్తున్న ల్యాండ్ అది. ఇప్పుడు ఏదైతే నాన్ అగ్రికల్చర్ యూజెస్ కోసం అదేంటి చూద్దాం. నాన్ అగ్రికల్చర్ యూజ్ చేసాం ఏదైతే ల్యాండ్ ఉందో అది 4.95% నుంచి 9.06% వరకు పెరిగింది. వెరీ యూస్ఫుల్. నాన్ అగ్రికల్చర్ యూజెస్ అంటే మనం దాన్ని రోడ్ కన్స్ట్రక్షన్స్ కానివచ్చు, రెసిడెన్షియల్ ఏరియాస్ కానివచ్చు, వీటి మీద మిస్లీనియస్ కానివచ్చు, వాటి కార్యక్రమం తీసుకుంటాం. నెక్స్ట్ పర్మనెంట్ ప్యాషోస్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్స్. పర్మనెంట్ ప్యాషోస్ 4.71% నుంచి 3.42%. పర్మనెంట్ ప్యాషోస్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్స్ అంటే ఏవైతే ఆల్రెడీ నేను ప్రీవియస్ యూస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏవైతే ల్యాండ్ యూటిలైజేషన్ వీడియోలో. పర్మనెంట్ ప్యాషోస్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్ అంటే ఆ ఒక్క ల్యాండ్ ఏదైతే ఉందో లైఫ్ స్టాక్ కోసం, అది గేజింగ్ ల్యాండ్స్ అనమాట. గేజింగ్ ల్యాండ్స్ అంటే మేత మేస్తాయి ఆ ఒక భూముల మీద.
అవి పర్మనెంట్ ప్యాస్చర్స్ అనమాట. ఇవి ఎవరివి కాదు, ఇవి ఒక్క పర్సన్ది కాదు, ఇది కమ్యూనిటీ ల్యాండ్స్ ఇవి. ఓకే, ఈ ఏదైతే చిన్న చిన్న చెట్లు ఉంటాయో వాటిని షీప్స్ కానీ బఫెలోస్ కానీ మేయడానికి వస్తాయి. దాన్ని పర్మనెంట్ ప్యాస్చర్స్ ఉంటాం. ఆ పర్మనెంట్ ప్యాస్చర్స్లో మనకి కొంచెం డిక్రీజింగ్ ఉంది, విచ్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. లైఫ్ స్టాక్ గ్రేజింగ్ ల్యాండ్స్ డిక్రీజ్ అయ్యాయంటే లైఫ్ స్టాక్ డిపెండ్ అయింది గ్రేజింగ్ ల్యాండ్స్ మీద కదా. సో అవి డిక్రీజ్ అయితే మరి వాళ్ళకి ఫుడ్ ఎలా, అది క్వశ్చనబుల్. సో నెక్స్ట్ 1.50% ఏరియా అండర్ మిస్ ట్రీ క్రాప్ గ్రోన్ ఓవర్. ఏవైతే మిస్లీనియస్ క్రాప్స్ ఉంటాయో అవి మనకి స్లైట్లీ తగ్గాయి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ ద ఫార్వర్డ్ ఆఫ్ డెవలపరైజేషన్. ఎక్కడైనా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, బారన్ ల్యాండ్ కానీ మిస్లీనియస్ కనిపించినా వీ స్టార్టెడ్ బిల్డింగ్ సంథింగ్. నెక్స్ట్ 6.23%లో కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ ఉంది. కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అంటే ఏంటో చూద్దాం అన్నప్పుడు నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అంటే లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ మోర్ దెన్ 5 అగ్రికల్చర్ ఇయర్స్ అనమాట. అంటే మనం ఆ ల్యాండ్ ఏదైతే ఉందో మనం దాన్ని అగ్రికల్చర్ యూస్కి 5 ఇయర్స్ కంటే ఎక్కువగా దాన్ని వదిలేస్తే దాన్ని మనం కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అని అంటాము. కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ 6.23 నుంచి 3.09%కి తగ్గింది. ఎందుకు? ఏదైతే అగ్రికల్చర్ ల్యాండే, అది అగ్రికల్చర్ ల్యాండ్ని మనం 5 ఇయర్స్ కంటే వాడకుండా వదిలేసాం, దాన్ని కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్. ఆ వర్డ్, ఆ టర్మినాలజీ మీద ఫోకస్ చేయండి. కల్టివేబుల్ కానీ వేస్ట్ ల్యాండ్, అది కల్టివేట్ చేయొచ్చు కానీ మనం దాని మీద కల్టివేట్ చేయలేదు, వదిలేసాం, దాన్నే కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అంటాం. ఈ కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ వదిలేయడం కారణం ఏమై ఉండొచ్చు? వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ పండించడానికి మన డబ్బులు కూడా కావాలి. ఊరికే నాటేస్తే అయిపోదు చెట్లు, దాన్ని మనం కేర్ తీసుకోవాలి, ఫర్టిలైజర్స్ వాడాలి, పెస్ట్ అటాక్ జరిగితే మనం పెస్టిసైడ్స్ కేర్ తీసుకోవాలి. ప్రొడక్షన్ ఎక్కువ రాకపోయినా ఫార్మర్స్ దాని మీద పండించరు. మాన్సూన్స్, రైనీ సీజన్స్, వాటర్ ఇంటెన్సిటీ క్రాప్ ఉంటే ఆ వాటర్ ఇంటెన్సిటీ మనం ఇరిగేషన్ లెవెల్స్ పెంచాలి ఆ పర్టికులర్ క్రాప్కి. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అగ్రికల్చర్లో. సో అందుకని కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అనేది ఏదైనా 6.23 నుంచి 3.09కి తగ్గింది, మంచిదే. కానీ ఆ ల్యాండ్ ఎలా యూస్ అయిందో ఇక్కడ క్వశ్చనబుల్ అంట. ఆ కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ ఇండస్ట్రియల్ పర్పస్కి యూస్ అయిందా లేకపోతే అగ్రికల్చర్ పర్పస్కి యూస్ అయిందా చూడాలి. నెక్స్ట్ ఫాలో అదర్ దాన్ కరెంట్ ఫాలో అనమాట. సో ఫాలో అదర్ దాన్ కరెంట్ ఫాలో అంటే మీరు ఈ వీడియో లాస్ట్ వీడియో చూడకుండా వస్తే మాత్రం యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఫాలో ల్యాండ్స్ అంటే ఏంటి? ఏవైతే ఒక్క అగ్రికల్చర్ ఇయర్ని వదిలేసాము దాన్ని మనం ఫాలో ల్యాండ్స్ అంటాం. అంటే ఒక్క అగ్రికల్చర్ ఇయర్కి ఎందుకు వదిలేస్తాం ల్యాండ్స్ని? అది వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని, ఫర్టిలిటీ లెవెల్స్ని రీగెయిన్ చేసుకుంటాయి ల్యాండ్స్, కాబట్టి ఫాలో ల్యాండ్స్ అంటాం వాటిని. సో ఫాలో ల్యాండ్స్ 3.50 నుంచి 3.67%కి ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ కరెంట్ ఫాలో చూద్దాం. కరెంట్ ఫాలో అంటే లెట్స్ గో బ్యాక్. కరెంట్ ఫాలో అంటే లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ పాస్ట్ 1 to 5 అగ్రికల్చర్ ఇయర్స్. అంటే కరెంట్ ఫాలోకి మనం 1 to 5 ఇయర్స్ నుంచి మనం అగ్రికల్చర్ చేయలేదు ఆ ల్యాండ్ మీద, దాన్నే మనం కరెంట్ ఫాలో అని అంటాం. మరి కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అంటే ఏంటి? కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అంటే 5 ఇయర్స్కి మించి అగ్రికల్చర్ చేయకపోతే 6 years, 7 years, 10 years, 25 years, 30 years దాని మీద అగ్రికల్చరే జరగకపోతే దాన్ని మనం కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అంటాం. ఒకవేళ 1 to 5 years కనుక దాని మీద అగ్రికల్చర్ చేయకపోతే దాన్ని మనం కరెంట్ ఫాలో అంటాం. ఈ చాప్టర్లో ల్యాండ్ యూటిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ టర్మినాలజీస్ కరెంట్ ఫాలో, కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్, అదర్ దాన్ ఫాలో ల్యాండ్స్, ఇవి చాలా ఎంసిక్యూస్లో క్వశ్చన్స్లో తిప్పిగా అడిగే క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే ఇవే కన్ఫ్యూజింగ్ పార్ట్ కాబట్టి. నెక్స్ట్, సో ఈ 2 పైస్ని మనం స్టడీ చేసాం. సో ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చెప్పానో ఈ పైస్లో అదే ఎక్స్ప్లెనేషన్ కింద మనకి టీవీ పార్ట్లో ఇచ్చారు. లెట్ us try to study it. Yes, total geographical area of India is 3.28 million square kilometers. Please keep in your mind. MCQ అనమాట ఇది. What is the total geographical area of India? 3.28 million square kilometers. సో ఏదైతే ఈ జాగ్రఫికల్ ఏరియా అంటే ఇప్పుడు సపోజ్ ఏదైతే ఇండియా ఉందో, ఇండియా యొక్క జాగ్రఫికల్ ఏరియా అనమాట ఇది మొత్తం. అంటే ఇండియా ఎంతవరకు అయితే ఉందో
దానిలో జాగ్రఫికల్ ఏరియాస్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అని ఉందన్నమాట. నెక్స్ట్ చూద్దాం ల్యాండ్ యూజింగ్ డేటా చూద్దాం. Land use data, however, is available only for 93% of total geographical area because the land use reporting for the most of the northeast states except Assam has not been done fully. ఏదైతే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో 93% ల్యాండ్ని మనం జోగ్రఫికల్ ఏరియాని యూజ్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అస్సాం తప్పించి ఎక్సెప్ట్ అస్సాం దాని యొక్క డేటా అనేది మనం ఎక్కువ కవర్ చేయలేకపోయాం అనమాట. ఎందుకు కవర్ చేయడం? దేర్ మే బి సెవరల్ రీజన్స్. మోర్ ఓవర్ సమ్ ఏరియాస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆక్యుపైడ్ బై పాకిస్తాన్ అండ్ చైనా హ్యాస్ ఆల్సో నాట్ బీన్ సర్వే. ఏవైతే కాశ్మీర్ ఏరియా ఉందో, కాశ్మీర్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా ఉందో, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాని పాకిస్తాన్ అండ్ చైనా కొన్ని ఆక్యుపై చేసే ఉన్నాయి. ఆ ఆక్యుపై చేసిన ఏరియాలో కూడా అక్కడ ల్యాండ్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నారని సర్వేస్ చేయలేకపోయామన్నమాట. నెక్స్ట్ the land under permanent pastures has also decreased. However, how are we able to feed our huge cattle population on this pasture land and what are the consequences of it? ఏవైతే నేను చెప్పాను కదా, ఏదైతే పర్మనెంట్ పాస్చర్స్ ఉన్నాయో పై మీద రండి, ఏవైతే పర్మనెంట్ పాస్చర్స్ ఉన్నాయో 4.71% నుంచి 3.42%కి డిక్రీజ్ అయింది పర్మనెంట్ పాస్చర్స్. అంటే మన లైఫ్ స్టాక్ దాని మీద డిపెండ్ అవుతుంది. మరి ఎప్పుడు కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి? డిక్రీజ్ అవుతుంది దాని మీద. మోస్ట్ ఆఫ్ ద అదర్ దాన్ ద కరెంట్ fallow lands are either of poor quality or the cost of cultivation of such land is very high అన్నమాట. ఏదైతే fallow lands ఉన్నాయో, కరెంట్ fallow ఉన్నాయో, ఆ కరెంట్ fallow ఒక ల్యాండ్ ఒక కల్టివేషన్ కాస్ట్ వచ్చేసి చాలా హై. చెప్పాను, అగ్రికల్చర్ అంటే నాటేసి చేతులు కట్టుకొని ఉండడం కాదు, దాన్ని మనం కేర్ అండ్ టేక్ తీసుకోవాలి. సో దాని యొక్క ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ వస్తే ఫార్మర్స్ పండించరు, నెక్స్ట్ ఇంకో క్రాప్స్ మీద వెళ్తారు, లేకపోతే ఆ ల్యాండ్ని వాళ్ళు క్యాపిటల్గా పెడతారు ఇండస్ట్రీస్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవడానికి అవసరం. హెన్స్ దీస్ ల్యాండ్స్ ఆర్ కల్టివేటెడ్ వన్స్ ఆర్ ట్వైస్ in about 2 to 3 years. If these are included in the net zone area, then percentage of NSA in India comes to about 54% of the total reporting area. సో ఈ పారాగ్రాఫ్ మీకు ఏం చెప్తుందంటే, ఏదైతే కరెంట్ fallow ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ని వన్స్ ఆర్ ట్వైస్ 3 yearsలో 3 సంవత్సరాలు వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే పండిస్తారనమాట. ఈ డేటా ఏదైతే ఆ వన్స్ ఆర్ ట్వైస్ కూడా మనం నెట్ జోన్ ఏరియాలో ఇంక్లూడ్ చేస్తే అప్పుడు మనకి 54% వచ్చింది అనమాట నెట్ జోన్ ఏరియా. కానీ నెట్ జోన్ ఏరియా ఒక బేసిక్ ఫార్ములా ఏంటి? నెట్ జోన్ ఏరియా అంటే పర్టికులర్ ఇయర్లో మనకు కావాల్సింది, పర్టికులర్ ఇయర్లో మనకి ఎంత ఏరియాని నెట్స్ కల్టివేట్ చేస్తారని కావాలన్నమాట. ఓకే, అది. అండ్ ఒకవేళ ఈ కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తే అది 54%కి వెళ్ళింది. కానీ మన యాక్చువల్గా ఉంది 45.64%. నెక్స్ట్ చూద్దాం. The pattern of net zone area varies greatly from one state to another. ఇప్పుడు నెట్ జోన్ ఏరియా అనేది చెప్పాను, ల్యాండ్ యూటిలైజేషన్ అనేది ఆ ఒక పర్టికులర్ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి హ్యూమన్స్, నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి నేచర్, ఫిజికల్ ఫ్యాక్టర్స్. సో 80% ఆఫ్ ద టోటల్ ఏరియా ఇన్ పంజాబ్ అండ్ హర్యానా, అంటే ఏదైతే 100% ఏరియాలో పంజాబ్ అండ్ హర్యానాలో ఈ 2 స్టేట్స్లో, పంజాబ్ అండ్ హర్యానా క్యాపిటల్స్ కామెంట్ సెక్షన్లో రాయండి. 80% ఏదైతే పంజాబ్ అండ్ హర్యానా ల్యాండ్ ఉందో 100% ల్యాండ్లో 80% ఆఫ్ ల్యాండ్ పంజాబ్ అండ్ హర్యానా స్టేట్స్లో అగ్రికల్చర్ యూస్ కోసం యూజ్ చేస్తున్నారు. వెరీ వెరీ హై నెట్ జోన్ ఏరియా అనమాట ఇవి. ఇక్కడ ఈ స్టేట్స్ 2 ఇండియాలో ఎక్కువ షేర్ని హోల్డ్ చేస్తాయి నెట్ జోన్ ఏరియాలో. నెక్స్ట్ చూస్తే లెస్ దాన్ 10% ఇన్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్.
10% కంటే లెస్ మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనం కల్టివేట్ చేస్తున్నాం. సో నెట్ జోన్ ఏరియా ల్యాండ్ అనేది అగ్రికల్చర్ యూస్ కోసం రీజియన్ టు రీజియన్, స్టేట్ టు స్టేట్, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కూడా వ్యారీ అవుతుంది. ఎందుకు? ఆ పర్టికులర్ జాగ్రఫికల్ అండ్ టోపోలాజికల్ రీజియన్ వల్ల. సపోజ్ పంజాబ్ అండ్ హర్యానాలో ఎందుకు ఎంత హై నెట్ జోన్ ఏరియా ఉందంటే, పంజాబ్ ఈజ్ ఎన్ ల్యాండ్ ఆఫ్ 5 rivers అనమాట. అక్కడ ఇండస్ వెళ్తుంది, రివర్ ఇండస్. దాని ఒక ట్రిబ్యూటరీస్ జైలం, చినాబ్, రావి, సట్లజ్, బయాస్. ఈ 5 ట్రిబ్యూటరీస్ పంజాబ్ మీద నుంచి వెళ్తాయి. సో అక్కడ వాటర్ అనేది చాలా ఎక్కువ ఉండేది అనమాట. అక్కడ వాటర్ ఎక్కువ ఉంటే అక్కడ అల్యూవియల్ సాయిల్ ఉంది ఎక్కువ, వెరీ ఫర్టైల్ సాయిల్, ఇరిగేషన్ ప్రాబ్లం ఏమీ లేదు. సో వాళ్ళు ఎక్కువ వాటర్ ఇంటెన్సిటీ క్రాప్స్ చేయొచ్చు. అండ్ ఏదైతే ల్యాండ్ కూడా ఉందో అది ఎక్కువ మంచి అవుట్పుట్ ఇచ్చింది. సో అందుకనే వాళ్ళ నెట్ జోన్ ఏరియా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఈ స్టేట్స్ చూడండి, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్. మిజోరాం, మణిపూర్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్, ఈ 3 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఈ స్టేట్స్ ఎక్కువ ట్రోపోలాజికల్ రీజన్ చూస్తే అది కొండ ప్రాంతాల్లో ఉన్నాయి, హిమాలయాస్, మౌంటైన్స్. ఇక్కడ ప్లెయిన్ ఏరియాస్ చాలా తక్కువ. సో వీళ్ళు అగ్రికల్చర్ చూడడం చాలా కష్టం అనమాట. సో అందుకనే వాళ్ళకి 10% కంటే లో ఉంది వాళ్ళ నెట్ కల్టివేషన్ ఏరియా. మీరు రీజన్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఎందుకు ఈ పర్టికులర్ స్టేట్స్లో నెట్ జోన్ ఏరియా ఒక పర్సంటేజ్ లో ఉంది, ఎందుకు ఇంకో స్టేట్స్లో నెట్ జోన్ ఏరియా పర్టికులర్గా హై ఉంది. నేను చెప్పిన రీజన్ వ్యాలిడ్ రీజన్. సో మీరు ఇంకా నేను చెప్పిన రీజన్ కాకుండా ఇంకొక వ్యాలిడ్ రీజన్ కామెంట్ సెక్షన్లో రాయండి. ఐ విల్ బి వెరీ హోప్ఫుల్ టు రీడ్ అవుట్. సో నెక్స్ట్ చూద్దాం. ఫారెస్ట్ ఆర్ in the country is far lower than the desired 33% of geographical area as it was outlined in the National Forest Policy 1952. ఏదైతే ఫారెస్ట్ కవర్ ఏరియా ఉందో అది 33% ఉండాలి. మనం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాం అనమాట, 33% ఫారెస్ట్ కవర్ ఏరియా ఉండాలని. కానీ ఉందంతా 23.41, సారీ నాట్ 23, అంతే 23.41% అనమాట. కానీ ఉండాల్సింది 33. బెంచ్ మార్క్ సెట్ చేసింది ఎవరు? నేషనల్ ఫారెస్ట్ పాలసీ. మనం ఒక పాలసీ తీసుకొచ్చాం మన 1952లో, MCQ 1950లో ఒక పాలసీ తీసుకొచ్చాం, నేషనల్ ఫారెస్ట్ పాలసీ. ఈ పాలసీ కింద మనం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాం. 33% జాగ్రఫికల్ ఏరియాని ఫారెస్ట్ కవర్లో మనం అచీవ్ చేయాలి అనేది. ఎందుకు? ఫారెస్ట్ కవర్ అనేది ఎకలాజికల్ బ్యాలెన్స్ని, యానిమల్స్ని, పీపుల్, ట్రైబల్ లొకేషన్ని, ఇండిజినస్ పీపుల్ని చాలా కాపాడుతూ వస్తుంది. వాళ్ళందరూ ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతారు. అందుకని నెక్స్ట్, it was considered that essential for the maintenance of the ecological balance, yes, and చెప్పినట్టే, and the livelihood of millions of people who live on fingers of these forests depends upon it. సో చాలా మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతారు అనమాట. గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఆ ఫారెస్ట్లో ఉన్న టూరిజం కూడా ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. అదే ఊటీ వెళ్ళండి మీరు, కొడైకెనాల్, ఎక్కడైనా. నెక్స్ట్, ఏ పార్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఈస్ టర్మ్డ్ యాజ్ వేస్ట్ ల్యాండ్ అండ్ ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజెస్. ఏవైతే ఫారెస్ట్ ఏరియా ఉందో, సారీ నాట్ అ ఫారెస్ట్ ఏరియా, ఏ పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఈస్ టర్మ్డ్ యాజ్ వేస్ట్ ల్యాండ్ అండ్ ల్యాండ్ పుట్ టు అదర్ నాన్ అగ్రికల్చర్ యూజెస్. లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనం వేస్ట్ ల్యాండ్ అంటే ఏంటో చూసాం, ఏదైతే అగ్రికల్చర్ యూజ్ కోసం ఉపయోగపడదు ల్యాండ్లో. నాన్ అగ్రికల్చర్ యూజ్ అంటే మనం ఆ ల్యాండ్ని అగ్రికల్చర్ యూజ్ కోసం కాకుండా ఇతర యూజ్ కోసం, రెసిడెన్షియల్ ఏరియాస్ కన్స్ట్రక్షన్స్ కోసం, ఇండస్ట్రీస్ కోసం యూజ్ చేస్తాం. వేస్ట్ ల్యాండ్ అంటే ఏంటి చూద్దాం. వేస్ట్ ల్యాండ్ అంటే ఏంటి? ఇంక్లూడ్ రాక్స్, ఎరిడ్, డెజర్ట్ ఏరియాస్. ల్యాండ్ పుట్ ఫర్ నాన్ అగ్రికల్చర్ యూజెస్ ఇంక్లూడ్స్ సెటిల్మెంట్, రోల్స్, ట్రైబల్ సింగిల్ ఎక్సెట్రా. వేస్ట్ ల్యాండ్ అంటే ఆ ల్యాండ్ మీద ఎక్కువ రాళ్ళు రప్పలు ఉండడం, లేకపోతే అది యారిడ్గా ఉండడం. యారిడ్ అంటే డెజర్టిక్ కండిషన్స్లో, ఎక్కువ డెజర్ట్ ఏరియాస్, థర్డ్ డెజర్ట్ ఉంది, అక్కడ అగ్రికల్చర్ చేస్తామా? ఇంపాసిబుల్, చేయలేము. ఎందుకంటే అది వేస్ట్ ల్యాండ్, బ్యారన్ ల్యాండ్ కూడా వేస్ట్ ల్యాండ్. ఏరియా అంటే నాన్ అగ్రికల్చర్ యూజ్ అంటే రోడ్స్, రైల్వేస్, ఇండస్ట్రీస్, సెటిల్మెంట్స్, బేసికల్గా హ్యూమన్ సెటిల్మెంట్స్, నాన్ అగ్రికల్చర్ యూజ్. నెక్స్ట్, continuous use of land over a long period of time without taking appropriate measures to conserve and manage it has resulted in land degradation. This in turn has seriously repercussions on the society and the environment. Very, very important. ఈ ఏదైతే ఉందో NCERT is very beautiful. మీకు నెక్స్ట్ టాపిక్ మీద
జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ చెల్లింది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ చూసామో మెయిన్గా, ఆ ల్యాండ్ని మనకు ఎక్కువ ప్రెషరైజ్ చేసి యూజ్ చేస్తున్నామంటే, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, లిజన్ కేర్ఫుల్లీ. ల్యాండ్ మీద మనం, ల్యాండ్ అనేది ఒక ప్రొడక్షన్ యూనిట్. ఈ ప్రొడక్షన్కి ఒక లిమిట్ ఉండిద్ది, ఒక బెంచ్ మార్క్, ఒక లిమిట్ ఉంది. మనం ఆ లిమిట్ని మించి ల్యాండ్ మీద ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే, పంటలు పండిస్తే, ల్యాండ్ దాని ఒక ఫర్టిలిటీని లూజ్ అయింది. ఎప్పుడైతే ల్యాండ్ తన ఫర్టిలిటీని లూజ్ అయిందో ల్యాండ్ అనేది డిగ్రేడ్ అయిపోయింది అనమాట. డిగ్రేడేషన్ అంటే ల్యాండ్ ఇంకా అగ్రికల్చర్ యూస్కి పనికి రాదు. మీరు ఒకవేళ పంట పండించినా అది మీకు అంత అవుట్పుట్ ఇవ్వదు, మీకు డిజైరబుల్ అవుట్పుట్ ల్యాండ్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? మీరు అదే రకంగా ల్యాండ్ మీద ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అది దానికి ఫర్టిలిటీని లూజ్ అయ్యింది. లూజ్ అవడం వల్ల ల్యాండ్ డిగ్రేడ్ అయింది. ల్యాండ్ డిగ్రేడేషన్ ఎక్కువ ఇంటెన్స్ ఫార్మింగ్ వల్ల అయింది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ స్టేట్ పంజాబ్. పంజాబ్లో ఎక్కువ ఇంటెన్స్, 1 yearలో వాళ్ళు త్రీ టైమ్స్ క్రాప్స్ చేస్తారు. సో ఆ ల్యాండ్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనమాట. ల్యాండ్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల అది ఎక్కువ అవుట్పుట్ డిజైరబుల్ ఇవ్వదు, ఎందుకంటే ఫర్టిలిటీ లో అవుతుంది. ఎక్కువ ఇంటెన్స్ ఫార్మింగ్ వల్ల కాదు, ఇంటెన్స్ ఫార్మింగ్ వల్ల ఒకటే రీజన్ కాదు, ఇంకో రీజన్ వచ్చేసి ఎక్కువ ఫర్టిలైజర్స్ యూస్ చేయడం, పెస్టిసైడ్స్, ఏవైతే కెమికల్ పెస్టిసైడ్స్ ఉన్నాయో అవి ఎక్కువ క్రాప్ మీద యూస్ చేయడం వల్ల ల్యాండ్ అనేది ఎక్కువగా కోతకు చెందింది, డిగ్రేడ్ అవుతుంది. దానివల్ల వాళ్ళు పంటని పండించలేరు అనమాట. సో దాన్ని మనం ల్యాండ్ డిగ్రేడేషన్ అంటాం. మరి దీని కన్వర్జేషన్ మెథడ్స్ ఏంటి? డిగ్రేడ్ అయితే దాన్ని మనం ఎలా కాపాడాలి ల్యాండ్ని, అది మన నెక్స్ట్ కాన్సెప్టే. అదే ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెథడ్స్. ఈ టాపిక్లో మనం ల్యాండ్ ఎందుకు డిగ్రేడ్ అయ్యింది, డిగ్రేడ్ అయిన తర్వాత దాన్ని మనం ఎలా కన్జర్వ్ చేయాలి. ఎందుకంటే ల్యాండ్ డిగ్రేడేషన్ అయితే మనం దాన్ని అలా వదిలేయలేం, ఎందుకంటే మనకి ఫుడ్ కావాలి సర్వైవ్ అవ్వడానికి. సో మనం దాని మీద అగ్రికల్చర్ చేయాలి అంటే మనం ల్యాండ్ని కన్జర్వ్ చేయాలి. సో ఆ కన్జర్వేషన్ మెథడ్స్ ఏంటి అనేది మన నెక్స్ట్ టాపిక్లో ల్యాండ్ డిగ్రేడేషన్ కన్జర్వేషన్ మెథడ్స్ చూద్దాం. Until then, please revise the previous topic for the better understanding of this chapter. Okay, so see you in the next video. Have a good day. See you.